హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువున ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 135. మోహన్ వెళ్ళి మెయిన్ డోర్ తీసి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి షాక్ అవుతుంటాడు. అక్కడ మెట్ల మీద శ్రేయ కూర్చొని చలికి వణుకుతూ మోహన్‌కి వెనుకగా కనిపిస్తుంటుంది. తనని చూడగానే కోపం తెచ్చుకుంటూ "నువ్వేంటి ఇక్కడ?" అని గట్టి వాయిస్‌తో కయ్యమంటాడు. మోహన్ అరుపుతో శ్రేయ ఉలిక్కిపడి లేచి మోహన్ వైపు చూస్తుంటుంది. మోహన్ గట్టిగా అరిచేసరికి లోపల ఉన్నవాళ్ళు కూడా బయటకొస్తారు. శ్రేయని చూసి అందరూ మొహాలు చూసుకొని ఆశ్చర్యపోతుంటారు. శ్రేయ సమాధానం చెప్పకుండా అందర్నీ చూస్తుంటుంది. అడిగేది నిన్నే. ఏంటి మా ఇంటి ముందల తిష్ట వేసుకుని కూర్చున్నావు? అని ఇంకా కోపంగా అడుగుతాడు మోహన్. నేను బాబుని చూడకుండా ఉండలేకపోతున్నాను మోహన్. ప్లీజ్ నాకు బాబునివ్వవా? అని రిక్వెస్ట్‌గా అడుగుతుంది. నా కొడుకు గురించి అడగొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అని సీరియస్ అవుతాడు మోహన్. అంతలోనే లోపల నుంచి బాబు ఏడుపు వినిపిస్తుంటుంది. బాబు ఏడుపు వినగానే ఆ తల్లి మనసు ఇంకా ఆరాటపడుతుంటుంది. సురేఖ వెళ్ళి బాబుని చూసుకో అని చెల్లెలకు చెప్తాడు మోహన్. అలాగే అన్నయ్య అని చెప్పి సురేఖ లోపలికి వెళ్ళిపోతుంది. ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకుందాం మోహన్. ముందు ఆ అమ్మాయిని లోపలికి రమ్మని చెప్పు అంటాడు రామకృష్ణ గారు. వద్దు నాన్న, ఈ దుర్మార్గురాలు ఇంట్లోకి రావడం మంచిది కాదు అని ఇక్కడ్నుంచి వెళ్తావా లేదా అని తన మీద సీరియస్ అవుతాడు మోహన్. బాబుని చూడకుండా ఉండటం నా వల్ల కావడం లేదు మోహన్. ప్లీజ్ నా బాధని అర్థం చేసుకో అంటుంది శ్రేయ. నువ్వు ఇక్కడే ఉంటే నీకు బాబు మీద అలాగే అనిపించవచ్చు. అందుకే అమెరికా వెళ్ళిపో శ్రేయ. నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నేను కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉంటాను అంటాడు మోహన్. లేదు, బాబుని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఉండగా సురేఖ మోహన్ రూంలో నుంచి ఏడుస్తున్న బాబుని తీసుకుని కిందికొస్తుంది. బాబు ఏడుపు ఇంకా దగ్గరగా వినిపించేసరికి శ్రేయ ఇక ఆగకుండా లోపలికి పరిగెత్తుతుంటుంది. అది చూసి మోహన్ ఇంకా కోపం తెచ్చుకుంటూ "ఏయ్ శ్రేయ, ఆగు" అంటూ లోపలికి వెళ్తాడు. మోహన్ వెంట రామకృష్ణ, శకుంతల కూడా కంగారుగా లోపలికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి శ్రేయ సురేఖ దగ్గర ఉన్న బాబుని తీసుకుని హత్తుకుంటూ ప్రేమగా ముద్దులు పెడుతుంటుంది. అది చూసి భరించలేని మోహన్ "బాబునివ్వు శ్రేయ" అంటూ తన దగ్గరికి వెళ్ళబోతుండగా శకుంతల గారు మోహన్ చేయి పట్టుకొని ఆపుతుంది. దాంతో మోహన్ ఆశ్చర్యంగా తల్లి వైపు చూస్తాడు. నీ కొడుకుని ఎక్కడికి తీసుకువెళ్ళదులే మోహన్. తన తల్లి మనసు అల్లాడిపోతుంది. కాసేపు బాబుకి అలా ప్రేమను పంచనివ్వు అంటుంది. అది కాదమ్మా, బాబు కూడా తనకు అలవాటైతే మళ్ళీ కష్టం కదా అంటాడు మోహన్. కాసేపట్లోనే బాబు తనకి అలవాటు కాడులేరా, కొద్దిసేపు చూసి వెళ్ళిపోతుంది అంటుంది శకుంతల గారు. బాబుకి ఆకలై ఏడుస్తుంటే శ్రేయ బాబుతో ఓ పక్కకి వెళ్ళి కూర్చొని పాలిస్తుంటుంది. మోహన్‌కి అదంతా నచ్చక "ఏంటమ్మా ఇదంతా" అని అంటాడు. రామకృష్ణ గారు కూడా మాట్లాడుతూ "నాకు కూడా తన పద్ధతి నచ్చటం లేదు మోహన్. తన తల్లిదండ్రులకు ఫోన్ చెయ్యి, వచ్చి వాళ్ళ కూతురిని తీసుకువెళ్తారు" అని చెప్తాడు. శ్రేయ ఆ మాటలు వింటూనే ఇంకా బాబుని గట్టిగా హత్తుకుంటూ వాడికి పాలు పడుతూ ఉంటుంది. మోహన్ తన వైపు కోపంగా చూస్తూ "సరే నాన్న, తనని మనం గెంటే కంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి తనని లాక్కుపోతారు" అని చెప్పి తన పేరెంట్స్‌కి ఫోన్ చేస్తుంటాడు. డోర్ సౌండ్ వినపడుతుంటే రాత్రంతా జరిగిన అవమానానికి క్రాంతి ఏడ్చి ఏడ్చి ఎప్పుడుకో నిద్రపోయి మేలుకుంటూ ఉంటుంది. బద్ధకంగా కళ్ళు తెరిచి అమ్మ ఊరు నుంచి వచ్చినట్టుంది అని అనుకొని రూమ్‌లో నుంచి బయటకొచ్చి డోర్ తీస్తుంది. ఆఫీస్ టైం అవుతుంటే ఇప్పుడు దాకా పడుకున్నావేంటమ్మా అని అడుగుతుంది జ్యోతి గారు లోపలికొచ్చి. అది అమ్మా, నైట్ లేటుగా పడుకున్నాను. మేలుకువ రాలేదు
అని సమాధానం ఇస్తుంది. అదేంటమ్మా! నీ కళ్ళేదో ఏడ్చినట్టుగా ఉబ్బి కనిపిస్తున్నాయి. పైగా ఎర్రగా కూడా ఉన్నాయి. ఏమైంది? అని అడుగుతుంది జ్యోతి ఆశ్చర్యంగా చూస్తూ. అది అమ్మా! నైటు ఒక్కదాన్నే ఉన్నాను కదా! ఏదో కాస్త భయం భయంగా పడుకున్నాను. దాంతో అంతగా నిద్రపోలేదు. అందుకే అలా ఉన్నాయి అని కవర్ చేస్తుంది. నువ్విలా భయపడతావని తెల్లారే వచ్చేశాను. నువ్వెళ్ళి ఆఫీస్‌కి రెడీ అవ్వు. నేను నీకు బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి పెడతాను అని చెప్పి జ్యోతి కిచెన్‌లోకి వెళ్తుంది. ఆఫీస్ అనగానే క్రాంతి కంగారు పడుతూ నిన్న ఉదయం జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ రూమ్‌లోకి వచ్చి, ఇంతగా అవమానం జరిగిన తర్వాత సూర్యని ఎలా ఫేస్ చేయాలో తెలియడం లేదు. అలా అని చెప్పి ఆఫీస్‌కి వెళ్ళకుండా ఉండలేను కదా! అని అనుకొని ఉబికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని బట్టలు తీసుకుని వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. కళ్యాణ్ టిఫిన్ చేస్తుంటే మైథిలి వడ్డిస్తూ ఉంటుంది. చెర్రీ టిఫిన్ చేశాడా ఎనిమి? అని అడుగుతాడు కళ్యాణ్ టిఫిన్ చేస్తూ. ఇప్పుడే రాములమ్మ వాడికి తినిపించింది కళ్యాణ్. స్కూల్‌కి రెడీ అవుతున్నాడు అని సమాధానం ఇస్తుంది మైథిలి. అంతలో ఆ పక్కనే కళ్యాణ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. నువ్వు టిఫిన్ చేయి కళ్యాణ్, ఫోన్ నేను తీసుకొస్తానులే అని చెప్పి మైథిలి ఫోన్ దగ్గరికి వెళ్ళి స్క్రీన్ వైపు చూసి, మోహన్ వాళ్ళ అమ్మగారు ఇంత పొద్దున్నే కాల్ చేస్తున్నారేంటి అని అనుకొని కళ్యాణ్కి ఫోన్ తెచ్చి ఇస్తూ, మోహన్ వాళ్ళ అమ్మగారు కళ్యాణ్ అని చెప్తుంది. ఇంత పొద్దున్నే కాల్ చేస్తున్నారంటే ఏదో కారణం ఉండే ఉండొచ్చు అని అనుకొని టిఫిన్ చేస్తూనే కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. అటు నుంచి మాటలు విని అవునా సరే మేము ఇప్పుడే బయలుదేరి వస్తాము అని ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్. ఏమైంది కళ్యాణ్ అని అడుగుతుంది మైథిలి. శ్రేయ శ్రేయ పేరెంట్స్ మోహన్ వాళ్ళ ఇంట్లో ఉన్నారంట. ఏదో గొడవ జరుగుతుందంట. మనల్ని రమ్మని శకుంతల గారు ఫోన్ చేశారు అంటాడు కళ్యాణ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ. మళ్ళీ ఏమై ఉంటుంది అని అడుగుతుంది మైథిలి కంగారు పడుతూ. ఏముంది, మళ్ళీ బాబు కోసం శ్రేయ వచ్చి ఉంటుంది అని డ్రైవర్ వచ్చి చెర్రీని స్కూల్కి తీసుకువెళ్ళమని చెప్తాను. మనం మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు. కొద్దిసేపటికి కళ్యాణ్ మైథిలి అక్కడికి వెళ్ళేసరికి మోహన్ వాళ్ళ ఇంటి ముందు మల్లిక ధర్మ కలిసి శ్రేయాని ఇంటికి రమ్మని బతిమలాడుతుంటారు. తొందరగా మీ కూతుర్ని నా ఇంటి నుంచి తీసుకువెళ్ళండి అంటూ మోహన్ వాళ్ళతో గొడవ పడుతుంటాడు. ఏంటి మోహన్ ఆ ఆవేశం అంటూ కళ్యాణ్ అక్కడికి వస్తాడు. ఆవేశపడక ఏం చేయమంటావు కళ్యాణ్? నా బాబు వెంట ఒక దరిద్రం పడినట్టుగా పడుతుంది ఈ మహాతల్లి అంటూ శ్రేయాని తిడుతుంటాడు. నా కూతుర్ని మాటలంటే ఊరుకోను మోహన్ అంటూ ధర్మ గొడవ పడుతుంటాడు. తను నా ఎదురుగా ఉంటే ఇలాగే మాట్లాడతాను. అందుకే తనని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. మీకు పుణ్యం ఉంటుంది అంటాడు మోహన్ కోపంగా చూస్తూ. నాకు నా బాబునిస్తే తీసుకొని వెళ్ళిపోతాను. లేదంటే బాబుకు తల్లిగా నేను కూడా ఇక్కడే ఉంటాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి మోహన్ అంటుంది శ్రేయ కన్నీళ్లు పెట్టుకుంటూ. రెండిట్లో ఏదీ జరగదు. దయచేసి నా ఇల్లుని పట్టుకొని వేలాడకు అని కోప్పడతాడు మోహన్. మోహన్ నిర్ణయం విని కూడా నువ్వు పదే పదే విసిగిస్తున్నావేంటి శ్రేయ అని అడుగుతుంది మైథిలి. తల్లి మనసు తెలిసిన దానివి నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి మైథిలి? నా బాబుని వదిలేసి నేను వెళ్ళలేను అంటుంది శ్రేయ మొండిగా భీష్మించుకొని. వదిలేసి వెళ్ళకపోతే నువ్వు నా ఇంట్లో తల్లి స్థానం కాదు, పని మనిషి స్థానంలో ఉండాలి. ఉంటావా అని అడుగుతాడు మోహన్. ఆ మాటే అనొద్దంటున్నాను మోహన్ అంటూ శ్రేయ తల్లిదండ్రులు గొడవకు దిగుతారు. మీరు ఆగండి అంటూ కళ్యాణ్ మల్లికా ధర్మ మీదకి విరుచుకుపడతాడు. కళ్యాణ్ కంచు కంఠంతో వాళ్ళు కాస్త ఆగిపోతారు. ఇది వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళ బాబు కోసం జరుగుతున్న గొడవ కాబట్టి ఇది వాళ్ళిద్దరు మాత్రమే తేల్చుకుంటారు. ఇంకెవ్వరూ
వాళ్ళిద్దరి విషయంలో జోక్యం చేసుకోకండి అని వాళ్ళని హెచ్చరిస్తాడు కళ్యాణ్. ధర్మ, మల్లిక కోపంగా చూస్తూ ఆగిపోతారు. మోహన్ కుటుంబ సభ్యులు కూడా మౌనంగా అదంతా చూస్తుంటారు. మనం తేల్చుకోవాలి అనుకుంటే నా నిర్ణయం మారదు శ్రేయ. నువ్వు పని మనిషిగా నా బాబుకి ఆయాగా వస్తే వచ్చి ఇంట్లో ఒక మూలకి పడి ఉండు. లేదంటే ఇంకెప్పుడు ఈ ఇంటి దరిదాపుల్లో రావద్దు. ఇంకా ఇదే చివరిసారి. ఇలా ఇంకొకసారి చేస్తే మాత్రం మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సొస్తుంది అంటాడు మోహన్. శ్రేయ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని, నీ నిర్ణయానికి నేను సిద్ధమే. నాకు నా బాబు కంటే నా హోదా ముఖ్యం కాదు అని ఒప్పుకుంటుంది. అందరూ తన నిర్ణయం విని ఆశ్చర్యపోతుంటారు. పిచ్చి పట్టినట్లుగా మాట్లాడకు శ్రేయ అంటుంది మల్లిక. ప్లీజ్ అమ్మా, నా విషయంలో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు. నాకు నా కొడుకు ముఖ్యం. నా కొడుకుని చూడకుండా నేను ఉండలేనప్పుడు నేను నా హోదాల గురించి ఆలోచించను. దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపోండి అని వాళ్ళకి చేతులు జోడిస్తుంది. మీ కూతురు నిర్ణయం విన్నారు కదా! ఇక వాళ్ళు చూసుకుంటారు. మీరు వెళ్ళిపోండి అంటాడు కళ్యాణ్. నీకొక కూతురుండి ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు నీకర్థమవుతుంది కళ్యాణ్. మా బాధ అంటే ఏంటో అని ధర్మ కళ్యాణ్ మనసుకు గుచ్చుకునేలా మాట్లాడతాడు. ఆ మాట కళ్యాణ్, మైథిలి మనసుకి బాధగా అనిపిస్తుంది. తన కర్మకి తనని వదిలేసి రా మల్లిక అని ధర్మ మల్లికను తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకేటి మోహన్, తను నీ నిర్ణయానికి ఒప్పుకుంటుంది కదా! ఇక తనని లోపలికి రానివ్వు అంటాడు కళ్యాణ్. పోలీస్ స్టేషన్‌లో మాట ఇచ్చాను కదా అని ఒప్పుకుంటున్నాను కళ్యాణ్. మామూలుగా అయితే ఈ శ్రేయని నేను ఎప్పటికీ నమ్మను. ఆ రోజు జెస్సీ ఒక చిన్న మాట అందించినందుకే అది అవకాశంగా తీసుకొని నా మీద స్వారీ చేయాలని చూసింది. ఇంకొక్కసారి మళ్ళీ అలాంటి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే మాత్రం తనని బతకనిస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు అంటాడు మోహన్. ఇక నుంచి తను జాగ్రత్తగానే ఉంటుందిలే మోహన్. తనని ఏమి అనకు. నువ్వు లోపలికి వెళ్ళి శ్రేయ అంటుంది మైథిలి. సరే అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకొని మోహన్ కుటుంబ సభ్యుల ముందు నుంచే తను లోపలికి వెళ్తుంది. ఎంతైనా తను గారాబంగా పెరిగిన పిల్ల. తనని మరీ అంత ఇబ్బంది పెట్టకు మోహన్ అంటుంది మైథిలి. ఆ గారాబం అంతా ఇక్కడ వదిలిపోతుందిలే. మీరు తన మీద జాలి పడుతున్నారేమో కానీ నాకు మాత్రం తన మీద ఏ కోసాన జాలి కలగడం లేదు అంటాడు మోహన్ తన మీద కోపంతో. సరే, లోపలికి వెళ్ళి మీ పని మనిషికి ఏం పనులు చెప్తావో వెళ్ళి చెప్పుకో మోహన్. ఇక మేము వెళ్తాము. నువ్వు రా ఎనిమి అంటూ కళ్యాణ్ ఎనిమి చేయి పట్టుకొని వెళ్ళిపోతాడు. మోహన్ వెళ్తున్న కళ్యాణ్ వైపు అనుమానంగా చూస్తుంటాడు. ఎట్టకేలకు శ్రేయ మోహన్ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. ఇక ఈ ఇద్దరి మధ్య వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.